హలో, ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మన భారతదేశంలో గుర్తుంచుకోవాల్సింది అశోక్ బహదూర్ వర్మ గారు. ఆయన చాలా సంవత్సరాలు మంచానికి యాక్సిడెంట్ మూలన అట్లా ఉంటే ఇటలీలో వైద్యం చేసుకుంటాకి వెళ్ళినప్పుడు దాదాపు 20 దాకా కాలు తీసేశారు. ఆ రోజుల్లో నేను మొదటిసారి 1986 సంవత్సరంలో కలిశానమాట ఆయన్ని. ఒక కాలు లేకపోయినా ఎల్బో క్రచెస్తో మనందరిలాగా చాలా ధైర్యంగా నడిచేవాళ్ళు. ఆయన కృషి ఆయన మాటల్లో చెప్పలేం. ఆ కమిట్మెంట్ మూలనే ఈ రోజున ఇండియాలో హిమోఫీలియా పేషెంట్స్ ఎన్ని సౌకర్యాలు కలిగినాయి. నిరంతరం అసలు శ్రమ అనేది తెలకుండా ఇండియా అంతా తిరిగి ప్రతి ఊళ్ళోనూ ఏదో హోటల్లో ఉండి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పేపర్లో మొత్తం పేషెంట్స్ని అందరినీ పోజేశారు. పోజేసిన తర్వాత మనూచి అని ఆయనకి వైద్యం చేసిన డాక్టరు ఇటలీ నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో 40-50 మంది కూడా ఉండేవాళ్ళు కాదనమాట. అట్లా ఆయన 3 బిల్డింగ్ కూడా మామూలు మనుషుల్లాగానే హ్యాండ్ క్రచెస్తో ఎక్కేవాట. ఆ పట్టుదలతో ఆయన సాధించారు. అది మీ అందరికీ, ఎందుకంటే ఆయన గురించి చాలామంది చూసి ఉండరు. అట్లా కమిట్మెంట్తో మీరు కూడా అందరి మామూలు మనుషుల్లాగానే అన్ని కార్యక్రమాల్లో దేశంలో ఏదైనా చేయగలుగుతారు. ఆయన ఏంటంటే హిమోఫిలియా ఇంతవరకు అందరం పనిచేస్తున్నాం అన్నమాట. దయచేసి ఆయన్ని గుర్తుంచుకోవాల్సింది అవసరం మనకుంది. అట్లాగే ఇది స్టార్ట్ చేసింది వరల్డ్ వైడ్ ఫ్రాంక్ షనాబెల్. ఆయన మైల్డ్ హిమోఫిలిక్. ఈయన కార్యాలయం కెనడాలో మాంట్రియల్లో ఏర్పాటు చేశారు. అది ఐక్యరాజ్య సమితితో గుర్తింపు పొందింది. తర్వాత మన దేశంలో కూడా అశోక్ వర్మ గారు ఏర్పాటు చేశారనమాట. ఏం వైద్యం లేని రోజుల్లో ఇవన్నీ వాళ్ళ కృషి మూలన ఈ రోజున ఈ స్థితికి చేరిందనమాట. సో వాళ్ళ గురించి వరల్డ్ హిమోఫీలియా డే రోజున మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన పెద్దల్ని చక్కగా గుర్తుంచుకుంటే మనం కూడా మన భారతదేశంలో కూడా నీతిమంతమైన మంచి సమాజం సృష్టించుకోకపోతే మన దేశానికైనా ఏ దేశమైనా పతనం అయిపోతాయి. అన్నిటికంటే ఒక సౌత్ ఆఫ్రికా విశ్వవిద్యాలయంలో బోర్డు మీద రాసింది ఏంటంటే, ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే తుపాకులు మిసైల్స్ అవసరంలా, విద్యని కానీ నీతిని కానీ నాశనం చేస్తే ఆ దేశం నాశనం అయిపోద్ది. కాబట్టి దయచేసి మన భారతదేశంలో కూడా మంచి సమాజం నిర్మించుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ ఆదర్శం కొద్దీ ఇవాళ మనం వరల్డ్ హిమోఫీలియా డే ఆ పెద్దలను గుర్తు చేసుకుంటూ చేస్తున్నాం అన్నమాట. తర్వాత కార్యక్రమాలు మొదలు పెడదాం. మోటివేషన్ స్పీచ్ సార్, ముందు మీరు మోటివేషన్ గురించి మైక్ అంత గౌరవనీయులైన వెంకటేశ్వర